వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మందసలోని రామ మందిరాలు ఆలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రజల దృష్టంతా అయోధ్య రామునిపైనే కేంద్రీకృతమైంది. అంతా రామనామ స్మరణతో మారుమ్రోగింది. బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆ జగదభిరాముణ్ణి తలుచుకుంటూ స్థానికంగా పూజాధికాలు చేశారు. శ్రీరామ సేవా సంఘం ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో రాముల వారి ఊరేగింపు ఉత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. అయోధ్య రామయ్య ఆశీర్వదించయ్యా అంటూ భక్త జనులంతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని రామనామాన్ని జపించారు. సీతారామ ఆలయాల్లో పూజలు చేసి తర్వాత ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ మహిళామణులు కోలాటాలతో సందడి చేస్తూ మందస వీధుల్లో తిరువీధి నిర్వహించారు. పల్లకిలో సైతం సీతారాములు వారిని ఊరేగిస్తూ భక్తి పారవస్యంతో పులకించిపోయారు. మహిళలంతా దీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. పలాస మందసలోని పురవీధులన్నీ శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగాయి. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. పేరు పేరున ధన్యవాదాలు. ఈ 500 సంవత్సరాల నాటి అయోధ్య రామ మందిర కళ నెరవేరినందుకు మందసాలలో జరుగుతున్న శోభాయాత్రలో ప్రతి ఒక్క వీధి నుండి భక్తులందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఐదు 500 ఏళ్ల నాటి కళండి అయోధ్య రామ మందిర ప్రారంభం. ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా ఉందండి. చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఉన్న బృందం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి.